శ్రీ గురుభ్యో నమ. ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. సంకటహర చతుర్థి అనే ఒక పూజా కార్యక్రమం ప్రతి నెల ఉంటుంది. సంకటహర చతుర్థి అంటే సంకటాన్ని హరించేందుకు చేస్తున్నటువంటి బహుళ చతుర్థి వ్రతము. దీని అర్థం సంకటం అంటే మనం అనుకున్న పని ఏదైతే జరగదో అదే సంకటం. ఒక పరీక్ష రాయాలనుకున్నాను, దాంట్లో కష్టంగా ఉంది, ఆ కష్టం పేరు సంకటము. ఒక ఉద్యోగంలో టాప్ లెవెల్లో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, 5 ఏళ్ళని ట్రై చేస్తున్నాను, అదే సంకటం. నలుగురితోటి కూర్చుని మా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను ఒక్కడి రూమ్లో కూర్చుంటున్నాను, అదే సంకటం. అని ప్రతిదీ సంకటమే. మా నాన్న ఒక మాట అంటే నేను ఒక్కసారి వెంటనే ఫీల్ అయిపోతున్నాను, అదో సంకటం. భార్య ఒక మాట అంది, భర్త ఒక మాట, ఇద్దరు ఫీల్ అయిపోయారు, ఆ మధ్యలో ఉన్నటువంటి భావం చూసారా, అదో సంకటం. ఇలా ప్రతిదీ సంకటమే. నలుగురిలో కూర్చుని మాట్లాడలేకపోవడం కూడా పెద్ద సంకటం. కాబట్టి సంకటం అంటే కష్టము. హర అంటే హరించేందుకు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం. సంకట చతుర్థి వ్రతం రోజున మనం సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, సాయంత్రం పూట చంద్రోదయ సమయంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చేసి వినాయక స్వామివారికి లడ్డూలు ప్రసాదాలు నైవేద్యం పెట్టి ఉండ్రాళ్ళు, అప్పుడు చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడిని చూసి అప్పుడు భోజనం చేయాలి. ఇలాగ ప్రతి నెల కూడా చేస్తున్న వాళ్ళకి సంకట నివారణ అవుతుంది. అంటే కష్టాలు రాకుండా మన ఆలోచన సరి అవుతుంది అని చెప్పడమే ఈ సంకట చతుర్థి వ్రతంలో అర్థం. ప్రతి నెల బహుళ చతుర్థికి ఈ వ్రతం చేయడం జరుగుతుంది. మీరు కూడా వ్రతాన్ని ఆచరించి మీ సంకట నివారణ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది.